టీడీపీకి చంద్రబాబు 13వసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సవిత. ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం అన్నారు. ప్రతి కార్యకర్తల క్షేమం కోరుకునే వ్యక్తి చంద్రబాబుని పార్టీ మరిన్ని వసంతాలు నిర్వహించుకోవాల్సి కోరుతున్నానంటూ మంత్రి సవితతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. 3 రోజుల పాటు కడపలో జరుగుతున్న మహానాడు తుదిఘట్టానికి చేరుకుంది. ప్రధానంగా ఈరోజు మహాసభతో పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లను కూడా సవ్యంగా చేశారు. ప్రజలు, కార్యకర్తలందరూ కూడా ఈ 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నిక కావడం పట్ల మంత్రి సవిత గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మామూలుగా చక్రం తిప్పుతూ వస్తున్నారు రాజకీయాల్లో. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు 13వసారి జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. మరి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక నిజాయితీకి ధర్మానికి నిబద్ధతే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు జాతి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జాతీయ అధ్యక్షులుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలోనే అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 జనాభా ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఏదంటే తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయటం మాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఒక పక్క తెలంగాణని డెవలప్ చేసింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కువగా అభివృద్ధి చేశారు. మరి రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఒక రాజధాని ఉండాలి. మరి రాయలసీమకు చివరి ఎకరం వరకు నీళ్ళు అందాలి, మరి పోలవరం పూర్తి చేయాలి, పరిశ్రమలు రావాలి అని విజనరీ లీడర్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైపోయింది, అభివృద్ధి నోచుకోలేదు, మహిళలకు భద్రత లేదు, యువతకు భరోసా లేదు. ఒకటే వాళ్ళు చేసింది ల్యాండు, వైను, మైను, శాండు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు పెట్టడం, మహిళలపైన కేసులు పెట్టడం, మహిళలకు భద్రత లేకపోవడం. వాళ్ళు పెంచి పోషించినది రైతన్నులు కాదు, గంజాయిని పెంచి పోషించి రాష్ట్రాన్ని గంజాయిగా మార్చేశారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మిగతా నారా లోకేష్ వారి స్ఫూర్తితో, దిశతో ఈరోజు మేమందరం నడుస్తున్నాం. అంతేకాదు ఒక పక్క తన డిపార్ట్మెంట్ని భుజస్కంధాలపైన వేసుకొని పార్టీని కూడా తన కుటుంబంలో భావించిన వ్యక్తి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబానికి కార్యకర్తకు ఏదైనా జరిగితే అనుకోకుండా 100% అంగవైకల్యం కావచ్చు, అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలని భారతదేశంలో ఏ పార్టీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి దిశ నిర్ణయం తీసుకున్న వ్యక్తి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి నిన్నటి రోజున నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అనుకోకుండా తెలుగుదేశం కార్యకర్త తన ఇంటిపైన జెండా కడుతుంటే షాక్ కొట్టడం, అతని కాళ్ళు చేతిలో చాలా డ్యామేజ్ కావడం, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఈ బాలాజీలోనే జరుగుతుంది. ఆ విషయం తెలుసుకొని వెంటనే ఇన్ఛార్జ్ మంత్రిని స్థానిక కమలాపురం ఎమ్మెల్యే గారిని పిలిచి ఆ కుటుంబానికి మనం అండగా ఉంటాం. ఎంత ఖర్చైనా మనం ట్రీట్మెంట్ మనమే ఇప్పిద్దాం. ఎక్కడ డాక్టర్ నిపుణులు లేకపోతే బయట నుంచన్నా తెప్పించండి, లేకపోతే షిఫ్ట్ చేయండి అని దిశ నిర్దేశించిన వ్యక్తి. అంటే కుటుంబంలో తెలుగుదేశం కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా నేను సైతం ముందుంటానని భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ప్రధానంగా మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఈ 2 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఈ 3వ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతోంది? ఎంత సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు రాబోతున్నారు? మీకు ఆల్రెడీ అర్థమైపోయిందండి. కడప పసుపుమయముగా మారిపోయింది. ఎందుకంటే మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మేము అడవగానే సార్ మాకు రాయలసీమకు అవకాశం ఇవ్వండి, రాయలసీమ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి అంటే మరి కడపకే అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు కడప స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ కమలాపురం స్థానిక ఎమ్మెల్యే మరి వాసు గారు, మిగతా శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, ఉమ్మడి జిల్లా నాయకులు, మంత్రులు అందరం కలిసి భుజస్కంధాలు పేసుకుని అతిపెద్ద ప్రాంగణంలో
అతిపెద్ద ప్రాంగణంలో అన్ని ఫెసిలిటీస్ 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీల్లోనూ ఒకరికి బాధ్యత కల్పించి ఆ కమిటీ కూడా అనుభవజ్ఞులు. ఎందుకంటే 43 మహానాడులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి 43కి మించి ఈరోజు 44వ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది రాయలసీమలో అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 43 మహానాడులను పూర్తి చేసిన అనుభవంతో ఇక్కడ జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. అలాగే విజనరీ కలిగిన లీడరు చంద్రబాబు నాయుడు, ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశంలోనే ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా మంత్రి సవితా గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.